హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో బూందీ గెరిట లేకుండా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా మోతీచూర్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. దివాళీ వస్తుంది కదండి, ఒకసారి ఈ ప్రాసెస్లో మోతీచూర్ లడ్డుని ట్రై చేయండి. దివాళీకే కాకుండా స్వీట్ తినాలనిపిస్తే జస్ట్ ఒక 15 మినిట్స్లో చేసుకోవచ్చు. అంత క్విక్గా అంత ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నా. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు శనగపిండిని వేసుకుని అందులోకి చిటికెడు ఉప్పు, చిటికెడు మాత్రమే వంట సోడాని వేసుకోండి. వంట సోడా ఎక్కువ వేసేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. సో జస్ట్ ఒక చిటికెడు మాత్రమే వంట సోడాని వేసి ఈ పిండిలో ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటూ గెరెట జారుడుగా ఈ పిండిని కలుపుకోవాలి. అలాగే వాటర్ వేసేటప్పుడు ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా ఫస్ట్ కొద్దిగా మాత్రమే వాటర్ వేసి ఇలా గట్టిగా కలుపుకోండి. ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత మరికొద్దిగా వాటర్ని వేసుకుంటూ గెరిట జారుడుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా గెరిట జారుడుగా అంటే నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా 1 కప్పు నీళ్ళకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ మిగిలాయి. అంటే 3/4 కప్పు వరకు వాటర్ పట్టాయి. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ని బాగా హీట్ అవనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి. ఇలా హీట్ అయిన తర్వాత మాత్రమే గెరెటెడ్ పిండిని ఆయిల్లో కొద్ది కొద్దిగా ఇలా మొత్తం పోసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసుకోవాలి. సో అంతా ఒకే చోట వేయకండి, మొత్తం సెంటర్లో వేసేస్తే పిండి అనేది ముద్ద కట్టేస్తుంది. అక్కడక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్నగా పిండిని వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మరీ మెత్తగా ఉండకూడదు, అలానే ఎక్కువ క్రిస్పీగా కూడా ఫ్రై చేయకండి. లైట్గా క్రిస్పీగా ఉంటే చాలు. మనం ఫ్రై చేసేటప్పుడే అర్థం అయిపోతుంది. సో ఇలా లైట్గా క్రిస్పీగా వస్తూనే ఇమీడియట్గా ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. సో నెక్స్ట్ వైపు కూడా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ మరో గెరెటెడ్ పిండిని ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా లైట్గా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను అన్నీ ఫ్రై చేసి చూపిస్తున్నా. ఒకటి తుంచి చూపిస్తున్నా చూడండి. ఈ మాత్రం క్రిస్పీగా ఉంటే చాలు. మరీ ఎక్కువ క్రిస్పీగా చేయకూడదు, మరీ మెత్తగా కూడా ఉండకూడదు. సో ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక చిన్న మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. పెద్ద మిక్సీ జార్లో వేసేస్తే అడుగున మెత్తగా పైన అలాగే కాస్త రవ్వరవ్వగా ఉంటుంది. అలా కాకుండా చిన్న మిక్సీ జార్ అయితే అంత ఈవెన్గా రవ్వలాగా బరకగా మిక్సీకి వేసుకోవచ్చు. ఇలా అంతా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో 1 కప్పు వరకు చక్కెర వేసుకోండి. కప్పు శనగపిండికి కప్పు చక్కెర పడుతుంది. అలాగే కప్పు చక్కెరకి కప్పు నీళ్ళని వేసుకొని మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో గులాబ్ జామున్లకి ఏ విధంగా అయితే పాకం పట్టుకుంటామో అంటే స్టిక్కీగా సేమ్ అదే పాకం పట్టుకోవాలి. తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. పాకం అనేది ఇలా 2 వేల మధ్య చూస్తే జిగురుగా ఉంటే చాలు. సో ఇలా వీడియోలో చూపిస్తున్నా కదా, తీగ అనేది రాకూడదు, జస్ట్ ఇలా జిగురుగా ఉంటే చాలు. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మీకు నచ్చితే ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నా. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బూందీని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా బూందీ వేసిన తర్వాత కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేయడం వల్ల పాకం అనేది ముదరకుండా ఉంటుంది. సో ఇలా లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒక 5-6 నిమిషాలకి ఈ మిశ్రమం అనేది కాస్త చిక్కపడుతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి. అలా అని మరీ ఎక్కువగా చిక్కబడే వరకు కుక్ చేయకండి, లడ్డూలు అనేవి కాస్త హార్డ్ అయిపోతాయి. సో ఈ కన్సిస్టెన్సీ ప్యాన్ నుంచి కాస్త సపరేట్ అయితే చాలు. ఎందుకంటే మోతీచూర్ లడ్డు అనేది మనకు కాస్త సాఫ్ట్గానే ఉంటుంది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు పుచ్చగింజల్ని వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇది లైట్గా చల్లారనివ్వండి. అంటే చేత్తో తాకే అంత వేడి ఉంటే చాలు, మరీ పూర్తిగా చల్లార్చిన అవసరం లేదు. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు నచ్చిన సైజులో ఈ లడ్డూస్ని ప్రిపేర్ చేసుకోండి. చూడండి, చల్లారిన తర్వాత కూడా ఈ మిశ్రమం అనేది కాస్త సాఫ్ట్గానే ఉండాలి.
ఇలా మీకు నచ్చిన సైజులో అన్నీ ప్రిపేర్ చేసుకుని కాస్త వెడల్పుగా ఉన్న బాక్స్లోకి ఇవి అరేంజ్ చేసుకోండి. ఒకదానిపైన ఒకటి కాకుండా వెడల్పుగా ఉన్న బాక్స్లో అయితే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి చిదురైపోకుండా ఉంటాయి. చూస్తారు కదా, ఎంతో సింపుల్గా బూందీ గెరిటె లేకపోయినా మోతీచూర్ లడ్డుని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే వీడియో వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.